నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకప్పకోటను సమస్యల రహిత ఆదర్శ గ్రామంగా దిద్దేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. నేడు మదనపల్లి మండలం వెంకప్పకోట గ్రామంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఖండిస్తున్నారన్న జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి. ఇటువంటి విష ప్రచారాలను ప్రజలు నమ్మరన్న రామదాసు చౌదరి. వెంకప్పకోటను సమస్యల రహిత ఆదర్శ గ్రామంగా దిద్దేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. నేడు మదనపల్లి మండలం వెంకప్పకోట గ్రామంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణిలు పాల్గొని ఆర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల ఒక నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 4 విడతల్లో అధికారులు గ్రామాన్ని సందర్శిస్తూ ప్రజల సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను రెవెన్యూ శాఖ మరియు ఇతర శాఖలు ఎలా పరిష్కరిస్తున్నాయనే అంశంపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలిపారు. ఆ సదస్సులో వచ్చిన సూచనల మేరకు గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించబడిందన్నారు. ఈ కార్యక్రమంలో మొదటి సందర్శనలో గ్రామంలోని సమస్యలను గుర్తించి నమోదు చేయడం, 2 మరియు 3 సందర్శనలో వాటిని పరిష్కరించడం, 4 విజిట్లో సంబంధిత ఉత్తర్వులు, పత్రాలు, ప్రొసీడింగ్స్ కాపీలను ప్రజలకు అందజేయడం జరుగుతోందని వివరించారు. గ్రామాల వారీగా ఈ విధానాన్ని అమలు చేస్తే భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలు, ఇతర పెండింగ్ అంశాలను సమగ్రంగా పరిష్కరించగలమని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో తొలి కార్యక్రమాన్ని మదనపల్లె మండలం వెంకటప్పకోట గ్రామంలో ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామ ప్రజలు కలెక్టరేట్ లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అధికారుల బృందమే గ్రామానికి వచ్చి సమస్యలను నమోదు చేసుకుంటోందని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఖండిస్తున్నారని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామదాసు చౌదరి మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన అనుచిత వ్యాఖ్యలు తప్పని రాష్ట్రం అంతా కూడై కూసిన తర్వాత నాదెండ్ల మనోహర్ నాగేశ్వరరావుతో మాట్లాడితే స్పీకర్ గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నేను పశ్చాత్తాపడి నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని అన్నారే తప్ప మీ నిజాయితీని ఒప్పుకున్నట్లు కాదని, మీ తప్పుని ఒప్పుకున్నారని అన్నారు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిలో కొనసాగుతోందని, అసలు కూటమిని కలిపింది, కూటమిని ఒప్పించింది మా నాయకుడు పవన్ కళ్యాణ్ అని గుర్తు చేశారు. ఇప్పటికైనా వైసీపీ వారు తప్పులు తెలుసుకుని నిజాయితీ కలిగిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో మదనపల్లి ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, మండల రూరల్ అధ్యక్షులు రోనూరు బాబు, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్ బాబు, ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ గడ్డం లక్ష్మీపతి, టౌన్ ఉపాధ్యక్షులు కొలిమి ప్రసాద్, టౌన్ ఉపాధ్యక్షులు పురం నాగేష్, గుండాల రామచంద్ర, టౌన్ సెక్రటరీ జనార్దన్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారంట చాలా మంచోడంట, చాలా అమాయకుడంట. వాళ్ళ తాతను చంపింది, వాళ్ళ తండ్రిని చంపింది, ఈయన్ని చంపబోయింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం శ్రేణులు. అట్లాగే చదువుకున్న వ్యక్తి, ఎంతో మంచి పేరున్న వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇట్లా మాట్లాడడము తప్పని రాష్ట్రం అంతా కూడా కూసిన తర్వాత గౌరవ నాదెండ్ల మనోహర్ గారు ఆయనతో మాట్లాడితే, ఆయన స్పీకర్గా ఉన్న కాలంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి నేను పశ్చాత్తాపడి పేరు నేను విత్డ్రా చేసుకుంటాను అన్న స్టేట్మెంట్ అని అన్నాడు. కానీ నాకున్న సోర్స్ ద్వారా వచ్చిన సమాచారం చెప్పినా అన్నాడు. ఇప్పటికీ మీరు మీ నిజాయితీ నిరూపించుకున్నట్లు కాదు. ఎప్పుడూ ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే కూటమిలో కొనసాగుతూ అసలు కూటమిని కలిపిందే, కూటమిని ఒప్పించిందే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇప్పటికైనా మీరు తప్పు తెలుసుకొని ఇప్పటికే నిజాయితీ అయిన పాలిటిక్స్ చేయాలని చెప్పనేసి వైసీపీ వారిని కోరుకుంటా ఉన్నాను. నిన్న ఏబిఎన్ డిబేట్లో పాల్గొన్న పులివెందులకు చెందిన పేర్ల పార్థసారథి గారు
బీటీ కళాశాలలో నా క్లాస్మేట్. నిన్న డిబేట్లో కూడా ఆయన చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలే. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా నిజాలు తెలుసుకొని కూటమిని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. జై జనసేన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు వాళ్ళ తాత చావుకి, తండ్రి చావుకి, వాళ్ళ బాబాయ్ చావుకి అంతా తెలుగుదేశమే అని. బాబాయ్ చావుకి కారణము ప్రజలకు తెలుసు. గొడ్డలిపోటు అనేది హార్ట్ అటాక్ అని చెప్పిన వాళ్ళు ఎవరు? మేమా వీళ్ళ? ఫస్ట్ చెప్పింది హార్ట్ అటాక్ అని చెప్పింది ఎవరు? గొడ్డలిపోటుని చెప్పింది వైసీపీ వాళ్ళే. రూలింగ్ కూడా వైసీపీ పార్టీనే. అప్పుడు అది ప్రజలకు తెలుసు, ప్రపంచానికి తెలుసు మీ బాబాయ్ ఎట్లా చనిపోయినాడని. మీ తాత గురించి ఈ మధ్యలో పులివెందుల వాళ్ళు అందరూ చెప్పడం జరుగుతుంది, పార్థసారథి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆయనేమి స్వాతంత్ర సమరయోధుడు కాదు, ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి కాదు. కఠినంగా మమ్మల్ని అందరినీ కూడా చాలామందిని, ఎంతోమందిని చంపడం జరిగింది. అట్లా ఫ్యాక్షన్ గొడవల్లో ఆయనకు అట్లా జరిగింది. ఇంకా రాజశేఖర రెడ్డి విషయంలో ఆయన ముఖ్యమంత్రి గారు యాక్సిడెంటల్ డెత్ కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ మీద వేస్తాడు. దానికి కూడా చెప్పినాడు ఏదో అసెంబ్లీలో 3 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీకి రానిను అన్నాడంట. అట్లా ఎప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఏమంటివి? గేట్ దాకని ఉంటివి. ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉంటే 11 మంది అంటే కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసుకున్నారు. అన్నిటికీ అన్ని కర్మ సిద్ధాంతం తప్పదు. కర్మ సిద్ధాంతం ఉంది, తప్పదు. టిట్ ఫర్ టాట్ అంటారు. ఆ రోజు నువ్వు గేట్ దాకనివ్వంటే ఈరోజు మీరు అసెంబ్లీలోకి వచ్చే పరిస్థితి లేరు. చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల ముందు, రాజశేఖర రెడ్డి చనిపోక 3 రోజుల ముందు అసెంబ్లీలోకి రాని ఉంటే యాక్సిడెంటల్గా చనిపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడే కారణం అంటారు. ఇవంతా యాడిపోతూ ఉంది. ఈ మాటలంతా వద్దు. ఏమైనా ఆధారాలు ఉండాలా, మంచి ఎవిడెన్సెస్ ఉండాలా. దాని తర్వాత ప్రజలు కూడా మీరు చెప్పే మాటలు నమ్మల్లా. ఎప్పుడూ సింపతి ఉండదు. అప్పుడు అంటే నీ అనుకుంటే అమ్మ, చెల్లి అందరూ నీ అనుకుంటే ఉండి అయ్యో నా బిడ్డ రాజశేఖర్ బిడ్డ అని ప్రజలు కూడా ఒక్కసారి నమ్మి మోసపోయినారు. ఇంకా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నంబరు ప్రజలు. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న నాయకులు కూడా వాళ్ళకి అన్ని రకాలు కూడా వాళ్ళు కూడా దెబ్బతినేస్తారు మిమ్మల్ని నమ్ముకుంటే. కాబట్టి ఎవరికైతే ప్రజలు మంచి చేస్తారో ఆ పార్టీకే భవిష్యత్తు ఉన్నది. మీకు ఒక క్రెడిబిలిటీ ఉంది. మీరు ఒక ప్రొఫెసర్, వెల్ ఎడ్యుకేటెడ్, మాజీ ఎమ్మెల్సీ. మీరే చెప్పారు నాదెళ్ల మనోహర్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్సీగా పనిచేశారు. అదే ఇవన్నీ జరిగిన తర్వాత నాదెళ్ల మనోహర్ గారు మీ అంత పెద్ద వ్యక్తి దగ్గర ఇలాంటి వ్యాఖ్యలు రావడం నిజంగా బాధాకరం. మీరు ఉపసంహరించుకోవాలా అని చెప్తే మీరు ఉపసంహరించుకున్నారు. మేము కూడా దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే మీరు చెప్పింది ఏమంటే నాదెళ్ల మనోహర్ గారి గౌరవం మీద, నాదెళ్ల మనోహర్ గారు చెప్పారు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఉపసంహరించుకుంటా అన్నారు. కానీ మీరు చెప్పిన వ్యాఖ్యలు తప్ప కరెక్టా అనేది మాత్రం మీరు కరెక్ట్గా చెప్పలేదు. మీరేదో సోర్స్ ఉంది, నాకు హైలీ సోర్స్ ఉంది, నాకు ఆ సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలిసింది అన్నారు. మీకు దమ్ముంటే మదనపల్లి జనసేన పార్టీ తరపు నుంచి మేము నిన్ను డిమాండ్ చేస్తున్నావు. ఆ సోర్స్ ఎవరో, ఆ పేరు ఎవరో మీరు బయట పెట్టండి. మీరు బయట పెట్టి అప్పుడు మీ నిజాయితీ నిరూపించుకోమని కూడా మేము అడుగుతున్నాం. అంతేగాని మీరు చేసిన ఈ వ్యాఖ్యల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఎక్కడ పో, టీ స్టాల్లకు పో, అది అన్నారంటారా, పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారంట, అమిత్ షా అంటే ఇప్పుడు కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది, జనసేన పార్టీ బయటకు వచ్చేస్తుంది అని మొత్తం చర్చనీయాంశం అయిపోతుంది. మీరు ఇంత పెద్ద వ్యాఖ్యలు చేసి మీరు ఇలాంటి దుమారం లేపి మీరు కానీ ఆ సోర్స్ ఎవరో బయట పెట్టకపోతే ఇంకా తీవ్రంగా కూడా స్పందిస్తామని కూడా. తాండాలను పంచాయతీలుగా ప్రకటించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన హక్కుల కోసం తమ పోరాటం ఆగదన్నారు. జిల్లాలో నివసిస్తున్న బంజారాల కోసం బంజారా భవన్ నిర్మించి ఇవ్వాలని, తాండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సేవాలాల్ జయంతిని సేవాలాల్ జయంతిని సేవాలాల్ జయంతిని బంజారాల ఐక్యత. అందరికీ నమస్కారం. నా పేరు భానోత్ గణేష్ నాయక్, జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు జీవీఎస్ ఆధ్వర్యంలో
అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి మదనపల్లిలో ఈరోజు గిరిజనుల హక్కుల కోసం నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలో ఈ యొక్క మా గిరిజన డిమాండ్లు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో పంచాయతీలుగా ఉన్న తాండా పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దాదాపు 16 కోట్ల మంది ఉన్నటువంటి బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి సద్గురు శ్రీ సేవలాల్ మహారాజ్ యొక్క జన్మ జయంతిని సెలవు దినంగా ప్రకటించి రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి డిమాండ్లతోనే ఈరోజు మదనపల్లికు కూతవేటు దూరంలో ఉన్నటువంటి దాదాపు 4,000 జనాభా నివసిస్తున్నటువంటి ఈ నక్కలదిన్న తాండాలో ఈరోజు ఒక బంజారా భవన్ను కూడా నిర్మించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి మా డిమాండ్లన్నీ నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై బంజారా. గిరిజనుల హక్కుల కోసం నేడు మా జీవీఎస్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి హరి గారు ఇక్కడ విచ్చేయడం మాకు చాలా ఆనందకరం. అదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం ఏమనగా సేవాలాల్ మహారాజ్ గారి జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే చాలా మందికి సేవాలాల్ మహారాజ్ గురించి తెలియకపోవడానికి కారణం ఏమంటే అందరి దేవుళ్ళని మొక్కుతున్నాము, కానీ మన సేవాలాల్ మహారాజ్ గారిని స్మరించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదంటే దానికి కారణం ముఖ్యమేమంటే మన పెద్దలు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ సేవాలాల్ మహారాజ్ గురించి తెలియజేయడం చాలా తక్కువగా ఉంది. కాబట్టి సేవాలాల్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించి అదే కాకుండా 14,000 మంది ఉన్నటువంటి నక్కలిదిని తాండానందు కూడా బంజారా భవన్ని ఏర్పాటు చేసి మా గిరిజనులకు ఎక్కడైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కళ్యాణ మండపాలు త్వరగా బుక్ అవ్వట్లేదు. అందువలన మాకు గిరిజన భవన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా ఓట్లతో గెలిచినటువంటి ఏ ప్రభుత్వం అయినా కానీ మమ్మల్ని కొంగులో తొక్కడానికే చూస్తుంది, కానీ మా ఏ ఒక్క డిమాండ్స్ కూడా ఇప్పుడు వరకు నెరవేర్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వాలని నేను నిలదీసి అడుగుతున్నాను, దయచేసి మా గిరిజనుల హక్కులను కాపాడి మా గిరిజనులను వెంటనే స్పందించి మీరు ఈ బంజారా భవన్ని మరియు సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి, అలాగే కాకుండా విద్యార్థులు కూడా చాలామందికి చాలా కాలేజీల్లోనూ చాలా ఇబ్బంది పెడుతున్నారంట. కాబట్టి ప్రతి ఒక్కరిని మేము తెలియజేయడం ఒకటే బంజారాల గురించి ముందుగా పోరాడాలంటే ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండి మనం ముందుకెళ్ళి సాగాలని చెప్పి తెలియజేసుకుంటూ, నా పేరు బాణావత్ రఘునాయక్, గిరిజన విద్యార్థి సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి ఏర్పాటు నందు గిరిజన హక్కుల సాధన కోసం ఈరోజు విచ్చేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు బాణావత్ గణేష్ నాయక్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గిరిజనుల హక్కుల గురించి ప్రస్తావిస్తూ, ముఖ్యంగా మా గిరిజనులకి ఈరోజు మదనపల్లిలో కూతవేటు దూరంలో ఉన్న నక్కలిదిని తాండానందు దాదాపుగా 4,000 మంది సుగాలి ప్రజలు నివసిస్తున్నారు. ఈరోజు మా గ్రామంలో ఒక ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఒక పెళ్లి చేసుకోవాలన్నా సరైన సౌకర్యాలు లేవు. కళ్యాణ మండపాలు బుక్ చేసుకునే ఆర్థిక స్థితి కానీ అంతటి ఆర్థిక పరిస్థితి కానీ మా సుగాలికి లేదని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి విన్నవించుకుంటూ, మా సుగాలిల కొరకు నక్కలిదిని తాండానందు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని చెప్పి, అలాగే ఏదైతే తాండా పంచాయతీలని ఈరోజు ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించారో ఆ తాండా పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించి ప్రతి ఒక్క రెవెన్యూ పంచాయతీకి 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించి మా తాండా పంచాయతీలను అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కోరుకోవడం జరిగింది. మా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇప్పుడే కాదు గత కొన్నేళ్లుగా అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఒకటే కోరుకుంటున్నాం, మా మార్గదర్శి మా గురువు అయినటువంటి సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో మా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని మీరు ఎందుకు సెలవు దినంగా ప్రకటించట్లేదు, ఎందుకు అధికారికంగా నిర్వహించట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ
అధికారంలో లేకున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అహంకారం తగ్గలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ దుయ్యబట్టారు. నేడు మదనపల్లె పట్టణం దేవతానగర్లోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ విలేకరులతో మాట్లాడుతూ తన తాత తండ్రి చిన్నాన్న వంగవీటి రంగాను చంపింది చంద్రబాబు అంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడారన్నారు. సొంత తండ్రి మృతిని సానుభూతిగా పెట్టుకుని వైసీపీ ఏర్పాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎవరినైనా బలిచ్చి అధికారంలో రావాలనే తపన జగన్ కే ఉందన్నారు. రక్తం చిందకుండా పరిపాలిస్తే రాజనీతిజ్ఞుడు అని అంటారని, అయితే జగన్ చూస్తే 100 మందిని చంపైనా అధికారంలోకి రావాలని పన్నాడన్నారు. అతనిది రాక్షస రాజ్యాంగం అన్నారు. గతంలో అసెంబ్లీ వేదికగా తన తండ్రిని చంపింది సతీష్ రెడ్డి అని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. అదే సతీష్ రెడ్డిని జగన్ నేడు వైసీపీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేశాడన్నారు. 5 ఏళ్లు సీఎంగా ఉన్న ఆయన ఎందుకు ఈ హత్యలపై దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై ఎందుకు విచారణ చేయలేదన్నారు. తోడబుట్టిన చెల్లి షర్మిల ఆయన మరో చెల్లి సునీత చిన్నమ్మ సౌభాగ్యమ్మల మాటలను జగన్ ఎందుకు వినటం లేదన్నారు. రంగ హత్య కేసులో నిందితుడు దేవినేని నెహ్రూకు వైఎస్ రాజశేఖర రెడ్డి బంజారాహిల్స్ లో విలువైన ప్రభుత్వ భూమి కట్టబెట్టారని, ఇప్పుడు దేవినేని అవినాష్ ను వైసీపీ జిల్లా అధ్యక్షుడు చేశారని ఎద్దేవా చేశారు. 2019లో టీడీపీ అధికారం నుండి దిగేటప్పుడు 74 ఉన్న పెట్రోల్ ధరలు వైసీపీ అధికారంలో దిగే 2024 సంవత్సరానికి లీటర్ 110 వరకు పెంచిందని ఆరోపించారు. గౌరవ పులివెందుల శాసనసభ్యులు విలేకరుల సమావేశం పెట్టి 2 గంటల పైచిలుకు సుదీర్ఘమైన సోది చెప్పెళ్ళారు. 2 గంటలు ప్రెస్ మీట్ చూసిన తర్వాత 151 సీట్లు 11 సీట్లకు వచ్చిన తర్వాత కూడా ప్రజలు నా 5 ఏళ్ల పాలనను మర్చిపోయారు. నేను ఏది చెప్పినా నమ్మేస్తారు. నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా ప్రజలను నమ్మించి మరోసారి అధికారంలోకి రావాలనే తపన నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కనపడతా ఉంది. మా తాతను చంపింది తెలుగుదేశం వాళ్ళు, మా నాయన్ను చంపింది తెలుగుదేశం వాళ్ళు, మా చిన్నాయన్ను చంపింది తెలుగుదేశం వాళ్ళు, వంగవీటి రంగా గారిని చంపింది తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఏది నోటుకొస్తే అది అబద్ధాలు చెప్పే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేశారు. కన్న తల్లిని వెనకబెట్టిన చెల్లిని నీ స్వార్థం కోసం వాడుకొని వదిలేసిన నీచ చరిత్ర నీది. నువ్వు ఈరోజు పత్రికా విలేకరులకు ముందుకొచ్చి నీతులన్నీ చెప్తాను. మీ తాతను చంపిన దాంట్లో మొదటి ముద్దాయి సతీష్ రెడ్డి అని మీ నాయన అసెంబ్లీలో చెప్తే అదే సతీష్ రెడ్డికి కండువా కప్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని చేసేవే నిన్ను మంచి కొడుకని ఎవరన్నా అంటారా జగన్మోహన్ రెడ్డి? రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ సంస్థలపై దాడులు, విధ్వంసం. గురువారం రాత్రి అనంతపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న రిలయన్స్ షాపింగ్ మాల్కు నొప్పి పట్టిన దృశ్యాలు. నువ్వే కదా రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ సంస్థల మీద దాడులు చేపించావు. నిన్న మళ్ళా విలేకరుల సమావేశం పెట్టి మా నాయన హత్య వెనుక కుట్ర ఉందని చెప్తున్నావు కదా. 5 సంవత్సరాలు అధికారం వెలగబెట్టావు జగన్మోహన్ రెడ్డి. మీ నాయన మరణం వెనక కుట్ర ఉంటే ఎందుకు విచారణ చేయలేదు అని అడుగుతున్నా. గొడ్డలు పోటును గుండెపోటుగా మార్చింది మీరు. 2019 ఎన్నికలకు ముందు కోర్టుకు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి, అవునా కదా? వివేకానంద గారి మర్డర్ విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కదా? ఈ హత్య వెనక తెలుగుదేశం వాళ్ళు ఉన్నారని సిగ్గు లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు సిబిఐ ఏం తెలిసింది వివేకానంద గారి మర్డర్ విషయంలో? అవినాష్ రెడ్డి హస్తం ఉంది, భాస్కర్ రెడ్డి దగ్గరుండి చేపించాడని సిబిఐ తెలిస్తే ఎంత నీచానికైనా నీ అధికారం కోసం దిగజారే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి. ఇల్లంతా రక్తం ఉంటే గుండెపోటును ఎలా ప్రచారం చేశారు? సిగ్గుంది ఆ సాక్షికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆమెకు సమాధానం చెప్పాలా? ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్పై 31% ట్యాక్స్ ఉంటే, పెట్రోల్పై 31% ఉంటే వ్యాటు 35% పెంచాడు. డీజిల్పై 22.25% ఉంటే 27% వ్యాట్ పెంచాడు. అదనంగా రోడ్డు సెస్ అదనపు వ్యాట్ అని లీటర్కు ₹2 పెంచాడు. రోడ్డు సెస్ని రూపాయి పెంచిన వ్యక్తి ఒక్క గుంత కన్నా మట్టేశాడు ఆ రోడ్డు సెస్తో వచ్చిన డబ్బులతో అని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించి, ధరలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళ ట్యాక్సులు తగ్గించుకుంటే దానికి అనుగుణంగా భారతదేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సులు తగ్గిస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తగ్గించట్లేదని సాక్షాత్తు మోడీ గారు పెట్రో బాధుడు ఆపండి, కొన్ని రాష్ట్రాల తీరుల వల్లే ధరలు బగ్గు, ఏపీ తెలంగాణలోనే భారీగా ధరలు, ఏప్రిల్ 27, 2022న లోపు ఉన్నప్పుడు నీ నిర్వాహకం వల్ల ఈ రేట్లకు పెట్రోల్ డీజిల్ తీసుకెళ్ళి ఆ యుద్ధ ప్రభావం వల్ల $111 వెళ్ళినా కేంద్ర ప్రభుత్వం పిలిచిన
నామమాత్రపు ధరలు తప్ప అదనంగా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ₹1 అయినా పెంచింది అని అడుగుతున్నా. దేనికి చేస్తున్నారా మీరు రోడ్ల మీదకి వచ్చి? సిగ్గుండాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సరిగ్గా సంవత్సరం అయింది ఎంతో వైభవంగా మన మదనపల్లిలో మొదలైన ఇమ్మడి ప్రయాణం. మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నాయి. మీ ప్రతి శుభకార్యంలో ఇమ్మడినే ఎంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞతతో మీకోసం ప్రత్యేకమైన యానివర్సరీ ఆఫర్స్ తెచ్చేసింది. 2 లక్షలకు కొనుగోలు చేస్తే 50,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. ₹1,00,000 కొనుగోలు చేస్తే 25,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 50,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 12,500 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 25,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 6,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. అలాగే ప్రతి కస్టమర్ కి మరెన్నో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. మన మదనపల్లిలో ఎక్కడ దొరకనని యూనిక్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ, ప్రీమియం వియోనా కలెక్షన్స్, ఎతికా, నక్షి, అలంకార ఇలాంటివన్నీ మన ఇమ్మడిలోనే దొరుకుతాయి. మీకు ఎంతగానో ఉపయోగపడే 11 నెలల సేవింగ్ స్కీమ్ తో పాటు పిల్లలకి చిల్డ్రన్స్ కిడీ పాట్ సేవింగ్ స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టారు. 5,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ఒక ధర్మవరం పట్టు చీర, 10,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే 2 ధర్మవరం పట్టు చీరలు, 15,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ముచ్చటగా 3 ధర్మవరం పట్టు చీరలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వచ్చేయండి. సో డోంట్ జస్ట్ ఇప్పుడే విజిట్ అవ్వండి. ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, పటేల్ రోడ్, మదనపల్లి. పిల్లలు లేరని బాధపడుతున్నారా? ఇక చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా చెన్నై, పాండిచేరి మరియు తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి సంతాన సఫలత కలిగించి 90% పైగా సక్సెస్ రేషియోతో ప్రథమ స్థానంలో ఉన్న గత 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 62 ప్రత్యేక మెడికల్ క్యాంపులకు విచ్చేసి సంతానం లేని దంపతులకు డాక్టర్ విఎం థామస్ గారిచే విజయవంతంగా సంతాన భాగ్యం కల్పించి ఇప్పుడు మదనపల్లిలో 5వ సారిగా శ్రీకృష్ణ రెసిడెన్సీ, పటేల్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ప్రత్యేక ఐవీఎఫ్ మెడికల్ క్యాంపును 17/5/2026 తేదీన నిర్వహిస్తున్నారు. ఐవీఎఫ్ కన్సల్టింగ్ ఉచితం. 5,000 రూపాయలు విలువ గల బ్లడ్ టెస్ట్ కేవలం 500 రూపాయలు మాత్రమే. మరియు హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐల పై ప్రత్యేక తగ్గింపు. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8179717057 and 9962183377 and 9025250000. వెల్కమ్ బ్యాక్. మదనపల్లి పట్టణ పరిధిలోని వై జంక్షన్ నుండి అన్నమయ్య సర్కిల్ మరియు వెంకప్ప కోట పరిసర ప్రాంతాలలో ఉన్న సుమారు 250 ఎకరాల విలువైన ప్రభుత్వ డీకేటీ భూమిని భూ బకాసురుల ఆక్రమణల నుండి సంరక్షించాలని బహుజన యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు పునీత్ కుమార్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలం వెంకప్ప కోటలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ను కలిసి మేరకు ఒక సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ మదనపల్లి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో స్థానిక అక్రమార్కులు, భూస్వాములు ఈ భారీ ప్రభుత్వ భూమిపై కన్ను వేసి ఇప్పటికే చాలా భాగాన్ని కబ్జా చేశారని, మిగిలిన భూమిని కూడా ఆక్రమించుకోవడానికి జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో మదనపల్లి ఆర్జీఓగా పనిచేసిన శివారెడ్డి కాలంలోనే ఈ భూమిపై పూర్తిస్థాయి సర్వే జరిగిందని, దానికి సంబంధించిన అధికారిక నివేదికలు, రికార్డులు రెవెన్యూ శాఖ వద్ద సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ఆర్జీఓ శివారెడ్డి రికార్డుల ఆధారంగా తక్షణమే సదరు 250 ఎకరాల భూమిపై సమగ్ర రీసర్వే నిర్వహించి ప్రభుత్వ భూమి హద్దులను ఖచ్చితంగా గుర్తించి అక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు నాటడంతో పాటు చుట్టూ రక్షణ గోడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సాధారణంగా ఎక్కడైనా కానీ ప్రభుత్వ భూమి కానీ డీకేటీ భూములు కానీ ఎవరు ఉపయోగించుకుంటారంటే ఏవైనా ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి కానీ లేదా ప్రజలకు, పేద ప్రజలకు గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయిన ఇళ్లకు స్థలాలు కేటాయించడంలో కానీ, నిరుపేదలకు ఇల్లు స్థలాలు కేటాయించడంలో కానీ వాటికి ఉపయోగించుకుంటున్నారు. మరి 250 ఎకరాలు ఉన్న ప్రభుత్వ భూమిని మదనపల్లిలో ఇప్పుడు ఆ భూమినంతా ఏ ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి ఉపయోగించారు? ఎవరికి పేద ప్రజలకు భూమి ఇచ్చేదానికి ఎంత భూమి ఇచ్చారు? 250 ఎకరాల భూమి ఉందా? భూమి ఉందా అంటే భూమి ఏమో ఉంది, కానీ చాలా వరకు కబ్జాకు గురై ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసుకున్నారు. మరి అక్కడ ఇక్కడ ఉన్న కొద్ది భూమి కూడా
ఇప్పుడు ఉన్న నాయకులు, ఇప్పుడున్న కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాటిని మళ్ళా కబ్జా చేసుకుంటున్నారు. ఇలాగా ప్రభుత్వ భూమిని, ఎంతో విలువైన కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని ఎవరంటే వాళ్ళు కబ్జా చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రధాన కార్యాలయాలు, జిల్లా హోదా కలిగిన కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి ప్రభుత్వ భూమి అనేది చాలా అవసరం. అలాంటప్పుడు ప్రభుత్వ భూమిని మనము ఎక్కడైనా ఉందో నోటీస్ చేసి వాటిని అంతా కూడా సర్వే చేయించి ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని మనం ఉపయోగించుకుంటే ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది, ప్రజలకు ఎంతో ఉపయోగపడేలాగా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా భూమి సపరేట్గా కొనే పని లేకుండా ప్రభుత్వ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసే ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్ చిత్తూరులో ఉన్నట్టుగా మదనపల్లిలో కట్టడంలా అంటే, ఇక్కడ ఉన్న 250 ఎకరాల్లో కొంత భూమిని తీసుకుంటే కలెక్టర్ ఆఫీస్ని చాలా బాగా కట్టి అక్కడే అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసి ఒక కలెక్టరేట్లోకి పోతే అన్ని కార్యాలయాలు అక్కడే అవైలబిలిటీ లాగా ఉండేలాగా చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఒక కార్యాలయం అక్కడెక్కడో, ఒక కార్యాలయం ఇంకో ఎక్కడో లేకుండా ఒక చోట ఉంటే ప్రజలకు పరిపాలన కూడా చాలా దగ్గరగా, చాలా సులభంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పటికైనా అధికారులు మళ్ళీ కూడా కలెక్టర్ గారు స్పందించి రెవెన్యూ అధికారుల దగ్గర, ఇంతకు ముందు గతంలో రెవెన్యూ అధికారులు కొంతమందికి వాటిని ఎన్ఓసీలు చేయించేసినారు, గతంలో ఉండే అధికారులు 22A కింద పెట్టి వాళ్ళకి చేయించేసినారు. ఆ రికార్డ్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ కూడా రీసర్వే చేయించి ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో వాటికన్నింటిని కూడా గుర్తించి వాటికి కంచెలు వేయించి నోటీస్ బోర్డులు పెట్టించి ఆ ప్రభుత్వ భూమిని అంతా కూడా ప్రభుత్వ ప్రజా ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. తన భూమికి సంబంధించి మ్యూటేషన్ పాస్ పుస్తకం కోసం సంవత్సర కాలం తిరుగుతున్న తమ గ్రామ వీఆర్ఓ పట్టించుకోవటం లేదని మాలేపాడుకు చెందిన రైతు వెంకటరమణ వాపోయారు. నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ తమ పెద్దలకు 14 ఎకరాల భూమి ఉందని, భాగ పరిష్కార కింద తన తండ్రికి 4 ఎకరాలు 13 సెంట్ల భూమి వచ్చిందన్నారు. తన తండ్రి మృతి చెందడంతో ఆ భూమికి సంబంధించి మ్యూటేషన్ పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకోగా 2 ఎకరాలు 44 సెంట్ల భూమికి మ్యూటేషన్ పాస్ పుస్తకం రాలేదన్నారు. సంవత్సర కాలంగా రెవెన్యూ కార్యాలయం వీఆర్ఓ చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని, వీఆర్ఓని అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మాలేపల్లి పంచాయతీ దనబైలో మేము నివసిస్తున్నాం. గొరుమాన మరములో మేము నివసిస్తున్నాం. యంగం పెద్దన్న అనేసి మా తాతకు వచ్చి గుజ్జిని వచ్చి చిన్నమల్లయ్య గంగులప్ప అనేసి జాయింట్ భూమి ఉంది. జాయింట్ భూముల్లో మా తాతకి 6 ఎకరాలు భూమి రాయించినారు. భూమి రాయించింటే మాకు ఉండేది ఇప్పుడు 3 ఎకరాలే. మాకు మిగతా అంతా పట్టా ఉంది. పట్టా అనేసి మాకు చేసేయమని వీఆర్ఓ జయచంద్రరెడ్డి సార్ దగ్గరికి పోతే, మీకు ఎవరు దిక్కుంటే వాళ్ళకి చెప్పుకోండి, మేము చేసేమో అనే మాట చెప్తున్నాడు. ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నానంటే, నేను మాట్లాడేది ఇంతే, మీకు ఇష్టం ఉంటే చేసుకోండి అయ్యా, మీ నుండి ఏమైతే చేసుకోండి, లేకుంటే నేను చేసాను, మీకు దిక్కు ఎవరుంటే వాళ్ళకి చెప్పుకోండి అనేసి అడుగుతున్నాడు. మేము మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మేము అందుకే సోషల్ మీడియాని ఉపయోగించి మీతో మాట్లాడేసి మేము అనేసి ప్రతి ఒక్కరికి, ఎంఆర్ఓ సార్కి, ఎమ్మెల్యే సార్కి, ప్రతి ఒక్కరికి మేమైతే మా బాధ విన్నవించుకుంటున్నాము. మాకు న్యాయం జరగాలని మేము మీడియాని ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. ధన్యవాదాలు. పల్లెలో ఉండు యంగం పెద్దన్న అని ఆయన 2008లో రిజిస్టర్ అయింది. అతని ఆరోగ్యం సరిలేక అప్పుడు పాస్బుక్లు చేసుకోలేకుండా పోవడం వల్ల ఇప్పుడు కొడుకైన వెంకటరమణ కోరితే ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు. అట్లా అన్నాడు, సార్ మాకు పక్కా రికార్డు ఉన్నది, మీరు చేసేలా అట్లా అని కోరితే, నేను ఇప్పుడు చేయనంటే చేయను, నీ రికార్డు కూడా తప్పు రికార్డు అన్నాడు. అప్పుడు పక్కా రిజిస్టర్, అందుకు మేము ఎందుకు తప్పు రికార్డు సార్, పక్కా రిజిస్టర్ కదా అని మేము కోరినాము. ఏమైతే అది చేసుకోవో, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోవో అట్లా అని దుర్వాసన ఆడినాడు. అందువల్ల నేను డిటి సార్ గారికి ఫిర్యాదు చేస్తున్నాను. పీలేరు మండలంలోని అయ్యప్పనాయుని చెరువును స్థానిక ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. చెరువును సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన పర్యాటక వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్, ఎమ్మెల్యే విస్తృతంగా చర్చించారు. ఈ
ఈ సందర్భంగా చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించి చెరువు చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలు ఉదయం సాయంత్రం వేళల్లో విశ్రాంతిగా గడిపేలా చెరువు కట్టపై పచ్చదనం పెంపు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, కూర్చునే సౌకర్యాలు కల్పించే అంశాలను ప్రతిపాదనలో పొందుపరచాలని ఆదేశించారు. అలాగే పింఛా నది నుంచి అయ్యప్పనేని చెరువుకు నీరు చేరేలా సుమారు 2.50 కిలోమీటర్ల మేర పైప్లైన్ ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ పైప్లైన్ ఏర్పాటుతో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాల మట్టం కూడా మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు. అలాగే జిల్లా వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో చెరువు కట్టపై చిన్నారుల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్ పార్క్, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందువల్ల చెరువు పరిసర ప్రాంతం కుటుంబాలతో కలిసి సందర్శించదగిన ప్రజా వినోద కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇది ఆల్రెడీ క్లియర్ ఉంది, కొంచెం అదే మనకి మాక్సిమం ఊర్లో కాల్ వస్తుంది. 1 కిలోమీటర్ ఉంది సార్. దాన్ని టౌన్లో సైడ్ మనకు ఆల్రెడీ ఎంక్రోచ్మెంట్ అయిపోయింది సార్. దాదాపు మీకు 10-12 మీటర్లు ఉన్నాయి సార్. ఇది కెనాల్లో దాంట్లో మనకుంటే ప్రజెంట్ 2 మీటర్స్ 3 మీటర్సే ఉండేది. మీకు అంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. దాంట్లో ఆల్రెడీ సైడ్ మన అండర్ డ్రైనేజ్ పైప్ లైన్ డ్రైన్ వేసుకుని తీసుకుని వచ్చి బయట తీసేసి సార్. దానికి ఈ ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో అయిపోతుంది సార్. మాన్యువల్స్ కల్వర్ట్స్ కూడా కావాల్సి ఉంటుంది. అది కూడా కలిపి పైప్ లైన్ కల్వర్ట్స్ మాన్యువల్స్ అన్నీ కలిపి తీసుకొస్తుంది. అంటే ఒకవేళ ఎప్పుడైనా బ్లాకేజ్ అయినప్పుడు మధ్యలో రోడ్ క్రాస్ ఉంది, అదంతా కల్వర్ట్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వెంకప్పకోటను సమస్యల రహిత ఆదర్శ గ్రామంగా దిద్దేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. నేడు మదనపల్లి మండలం వెంకప్పకోట గ్రామంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఖండిస్తున్నారన్న జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి. ఇటువంటి విష ప్రచారాలను ప్రజలు నమ్మరన్న రామదాసు చౌదరి. ఇదరస్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.